హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సన్నిధి డైరీ ఫార్మ్. ఈ రోజు టాపిక్ ఏంటంటే ఎఫ్ఎండి అంటే ఫుడ్ మౌత్ డిసీజ్. దీన్ని గాలి సోకే వ్యాధి అంటారు. ఇది కేవలం పశువుల్లో మాత్రమే సోకుతుంది. దీని లక్షణాలు వచ్చేసి నోటి నుండి సొల్లు కారడం, కాళ్ళ దిక్కల మధ్య పుండ్లవడం, గేదె వీక్ అయ్యి పాలివ్వడం తగ్గిస్తుంది. ప్రెగ్నెన్సీ ఉన్న గేదెలైతే ప్రెగ్నెన్సీ పోతుంది. అది కోలుకోవడానికి ఈ ఈత సరిపోదండి, తిరిగి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కట్టేంత వరకు నానా రకాలుగా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఈ డిసీజ్ అనేది వర్షాకాలంలో ఎక్కువగా వస్తుందండి. ఇది గాలి ద్వారా మన ద్వారా కూడా సోకే అవకాశాలు ఉంటాయి. అది ఎలా అంటే, గాలి సోకిన గేదెల దగ్గర నుండి మనం వేరే డైరీ ఫామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన ద్వారా వాటికి సోకే అవకాశం ఉంటుంది. దానివల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, కాకపోతే పశువులకి సోకి ఇబ్బంది పెడతాయి. అందుకోసం అయితే మేము ముందుగానే మా డాక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. డాక్టర్ అయితే గేదెలన్నింటికి ఎఫ్ఎండి వ్యాక్సిన్ వేయడం జరిగింది. అయితే మా ఫామ్లో బిలో 7 months ప్రెగ్నెన్సీ ఉన్న గేదెలకి మాత్రమే వేశామండి. 7 above వాటికి వేయలేదు, ఎందుకంటే అబోర్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి గాలి సోకకుండా కాస్త మనం జాగ్రత్తగా తీసుకోవాలి. వాటికి డెలివరీ అయినాక 4 daysకి వ్యాక్సిన్ మనం ఎప్పుడైనా వేసుకోవచ్చు. అలాగే గేదెలతో పాటు పోతుకి, అలాగే 6 months above ఉన్న దూడలకు కూడా వేయించామండి. అయితే మేము డైరీ ఫామ్కి సంబంధించి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తాం. దాంట్లో ఒక గేదె ఎప్పుడు కట్టింది, ఎప్పుడు డెలివరీ అవుతుంది, ఏ రోజు ఏ వ్యాక్సిన్ వేసాము అనేది రాస్తూ ఉంటాం. కాబట్టి మేము ఎన్ని మంత్స్ ఉన్నాయో చెక్ చేయకుండానే వ్యాక్సిన్ వేసేసాము. ఎబో 8 months ఉన్న వాటికైతే వేయలేదండి. వాటిని కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. ఈ రోజు టాపిక్ ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా సన్నిధి డైరీ ఫామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.